జైలర్ 2 బాలయ్యతో పాటు ఆ టాలీవుడ్ హీరోలు కూడా ఫిక్స్ అయ్యారా? దీనికి సమాధానం అవును అని టాక్ వినిపిస్తుంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమా 2023 ఆగస్టు 10న రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న టైంలో నెల్సన్తో సినిమా ఓకే చేసుకున్నారు. అప్పటికి బీస్ట్ వంటి ప్లాప్ ఇచ్చాడు నెల్సన్. దీంతో రజనీకాంత్ అభిమానులు అతనితో సినిమా వద్దు అంటూ గోల చేశారు. అయినప్పటికీ రజనీకాంత్ నెల్సన్ను బలంగా నమ్మారు. నెల్సన్ రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. జైలర్ లో రజనీకాంత్ రిటైర్ అయిపోయిన జైలర్ పాత్రలో చాలా హుందాగా కనిపిస్తారు రజనీకాంత్. ఏజ్ కి ఇమేజ్ కి బాగా సెట్ అయ్యింది ఆ కథ. దీంతో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. యాక్షన్ సన్నివేశాలు మరియు భావోద్వేగాల మేళవింపు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల క్యామియోలు కూడా హైలైట్ అయ్యాయి. జైలర్ 2 అనేది జైలర్ కి ప్రీక్వెల్ కాబట్టి మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల పాత్రలు కూడా ఉండాలి. అది పక్కన పెడితే జైలర్ రిలీజ్ టైంలో మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడం నుండి శివరాజ్ కుమార్ ని తీసుకున్నప్పుడు టాలీవుడ్ నుండి ఏ హీరోని తీసుకోకపోవడం ఏంటి అంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే దీనికి దర్శకుడు నెల్సన్ సునీల్ ని తీసుకున్నాం కదా అంటూ సమాధానం ఇచ్చాడు. అది తెలుగు ప్రేక్షకులకి కోపం తెప్పించింది. పొంగల్ పండుగ సందర్భంగా జైలర్ 2 సినిమా అధికారిక టీజర్ను సన్ పిక్చర్స్ విడుదల చేసింది. రజనీకాంత్ మరో బ్లాక్ బస్టర్ కాంబో లోడింగ్ కి రంగం సిద్ధమైంది. అందుకే జైలర్ 2 కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోలని తీసుకోబోతున్నాడు నెల్సన్ అని టాక్. ఒక స్టార్ బాలకృష్ణ. దీనిపై నెల్సన్ ఇదివరకే హింట్ ఇచ్చాడు. మరో హీరో ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. దానికి సమాధానంగా జగపతి బాబు, శ్రీకాంత్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.